హలో అండి, వెల్కమ్ టు శ్రీదేవి కిచెన్. ఇవాళ శ్రీదేవి కిచెన్లో మటన్ కీమా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి హీట్ అయిన తర్వాత ఒక 6 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అలాగే కళ్ళుప్పు సరిపడినంత వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్లో వచ్చేంత వరకు కూడా బాగా వేపుకోవాలన్నమాట. వేపిన దానిలో తయారు చేసుకున్న మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అది వేసేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ మసాలా పేస్ట్ ఏంటంటే ఒక స్పూన్ గసగసాలు, అలాగే నువ్వుపప్పు, జీలకర్ర, ధనియాలు, 2 టేబుల్ స్పూన్ వెల్లుల్లి, బాగా ఇవన్నీ ముద్ద చేసుకోవాలన్నమాట. ఆ విధంగా మసాలా పేస్ట్ని తయారు చేసుకుని వేసుకోవాలండి. ఇలాగా ఈ విధంగా మసాలా అంతా వేగిపోయిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకున్నటువంటి మటన్ కీమా ఏదైతే ఉందో అదంతా కూడా వేసేసుకొని బాగా వాటర్ అంతా ఇంకిపోయే విధంగా మగ్గించేసుకోవాలన్నమాట. ఇలా మగ్గిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ముక్కకు పట్టేంత విధంగా బాగా కలిపేసుకోవాలండి. నూనె పైకి తేలేంత వరకు కూడా ఒక్క 5 మినిట్స్ మూత పెట్టి సిమ్లో ఉంచి బాగా మగ్గించుకోండి. అప్పుడే రుచి బాగుంటుందన్నమాట. అలాగే ఈ విధంగా ఒక్కసారి చేసి పిల్లలకు కూడా పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారనమాట. తినని వాళ్ళు కూడా తింటారండి, అంత బాగుంటుంది ఈ విధంగా చేస్తే. చూసారా, ఇలా నూనె పైకి తేలింది కదా. ఇప్పుడు మనం సరిపడినంత వాటర్ యాడ్ చేసుకోవాలండి. మనకి మటన్ కీమా కానీ మటన్ కానీ ముద్ర లేత అనే ఉంటుంది కదండి, ఆ విధంగా దాన్ని బట్టి చూసుకుని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా బాగా ఉడికిపోవాలండి. చూసారా, మటన్ కీమా అనేది బాగా ఉడికిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. రైస్లోకి కాకుండా చపాతీ అలాగే బిర్యానీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి ఈ విధంగా ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి. అలాగే మీ శ్రీదేవి కిచెన్ని తప్పకుండా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.